మనము మానిటైజేషన్‌కి అంటే మినీ మానిటైజేషన్‌కి అప్లై చేసుకున్న తర్వాత యూట్యూబ్ సైడ్ నుంచి మనము టాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ టాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎలా ఫిల్ చేయాలి? ఎందుకు ఫిల్ చేయాలి అంటే టాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు ఫిల్ చేస్తామంటే మనం డీటెయిల్స్ మనకు యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది మనకు ఔట్ ఆఫ్ కంట్రీ నుంచి వస్తది కాబట్టి, సో మనకు ఔట్ ఆఫ్ కంట్రీలో ఏమైనా బిజినెసెస్ కానీ, ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి యూట్యూబ్ వాళ్ళు పెట్టిన రూల్ అనమాట ఈ యూట్యూబ్ టాక్స్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అనేది. సో మినీ మానిటైజేషన్ అప్రూవల్ వచ్చిన తర్వాత మనము ఈ టాక్స్ ఇన్ఫో అనేది ఫిల్ చేసి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత అప్రూవ్డ్ అని చెప్పి మనకు రావాలి. అప్పుడే ఇందులో ఎలాంటి మిస్టేక్స్ లేవు అని చెప్పి ఇది క్లియర్గా ఉంది అని చెప్పి మనకు అప్రూవల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని మీరు బాధపడుతున్నారా? సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొబైల్లోనే అది కూడా ఎలా చేయాలి అనేది నేను చూపించాను. సో ఆలస్యం చేయకుండా ఆ వీడియోని విజిట్ చేయండి. అండ్ 3 years వన్స్ మనము ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేస్తూ ఉండాలి. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.